50 లక్షల రూపాయల అంచనాతో నిర్మించనున్న ఆయుష్ శాఖ వైద్యశాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు భూమి పూజ చేశారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో యునాని, ఆయుర్వేదం, ఆయుష్ శాఖలకు సంబంధించిన బహుళ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖను అభివృద్ధి చేసేందుకు ప్రకాశం రీజియన్ పరిధిలో కొన్ని ఆయుర్వేద ఆసుపత్రులకు నిధులు కేటాయించడం జరిగిందని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ శేఖర్ అన్నారు. రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆయుష్ శాఖ వైద్యులు ఎం బ్రహ్మరాంబ, సూపరింటెండెంట్ కోటేశ్వరమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ మహాసరస్వతీ నమః రాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఆదయోః పాద్యం వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతార్థం అపలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసోహస్రదాత్ సభూమన్ విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోద్భవతే తస్మాత్ విరాడజాయతాపద వసంతో అస్యాసేదాజ్యం గ్రీష్మన్న పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత గౌరధరేభ్యః सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते. नर्य प्रजा मे गोपाय अमृतत्वाय जीवसे जाते लक्ष्मी राष्ट्रस्य वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. అప్గ్రేడేషన్ ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్ అని మన స్టేట్ వైడ్గా మొత్తం 150 డిస్పెన్సరీస్, కొన్ని డిస్మాంటిల్ స్టేజ్లో ఉండేవి, కొన్ని చాలా శిథిలావస్థలో ఉండేవి, వాటిలన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేసి న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేదానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మొత్తం 150 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. దాంట్లో మన జోన్లో 40 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆ 40 డిస్పెన్సరీస్లో 30 స్టాండర్లోన్ డిస్పెన్సరీసు, తర్వాత ఒక పిఎస్సిలో కోలొకేటెడ్ 5 డిస్పెన్సరీసు, తర్వాత 4 సిఎస్సి కోలొకేటెడ్ డిస్పెన్సరీసు, తర్వాత ఇది ఒక డిహెచ్. మనకి ఒక డిహెచ్లో ఇది 50 lakhs తోటి ఆయుర్వేదిక్, హోమియో, యునాని 3 హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి. త్వరలోనే ఎస్డబ్ల్యూసి అంటే పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ కూడా వస్తుంది. సో అందరూ ఇక్కడ ఒంగోలులో ఉండే నియర్ బై విలేజెస్ వాళ్ళందరూ కూడా ఆయుష్ మొత్తం అన్ని ఆయుర్వేదిక్, హోమియో, యునాని అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు మన ఒంగోలు జీజీహెచ్లో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి నిజంగా మనం అన్ని సర్వీసెస్ ఒకే క్యాంపస్లో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జీజీహెచ్ ఒంగోలులో సైట్ అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్మెంట్లో మనం ఈరోజు స్టార్ట్ చేయటం మన ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, అట్టనే మన ఆర్డీ గారు, తర్వాత మేడము, సారు, వీళ్ళందరూ ఒక 3-4 months నుంచి ఇది ఫాలోఅప్ చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తొందరగా కన్స్ట్రక్షన్ చేసి మన పేషెంట్కి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.